అంతేనా? ఆహా. ఇప్పుడు ఈ నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఈ డైరెక్టర్లు ఏ డైరెక్టర్ నీకు అనిపిస్తుందా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో చేస్తే బాగుంటుంది నేను, లేకపోతే ఈ హీరోతో చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏమైనా ఉంటాయా? వచ్చిన క్యారెక్టర్ చేసుకెళ్ళిపోతుండడమేనా? అంటే హోప్ అయితే ఉండిద్దన్న. పెద్ద పెద్ద డైరెక్టర్లు లేదా మంచి డైరెక్టర్లు, పెద్ద మంచనే కాదు, ఇప్పుడు మాక్సిమం అందరు వర్కింగ్ స్టైల్ చూడాలి, అందరితో వర్క్ చేయాలి. ఏదో హీరో కావచ్చు, అది డైరెక్టర్ కావచ్చు. సో అందరితో వర్క్ చేయాలన్న హోప్ అయితే ఉండిద్ది. కానీ మనకు వచ్చిన దాంట్లో మంచి మంచి ఫిల్టర్ చేసుకోవడం కూడా మన బాధ్యతే. అదేలే, నీకు వచ్చిన మంచి ఛాన్సులు మిస్ అయిపోవడం కానీ, వచ్చిన నువ్వు చేసినవన్నీ మంచివే చేసావు, దట్స్ ఓకే. కానీ వచ్చిన ఛాన్సెస్ మంచివి చేతి వరకు వచ్చి జారిపోవడం, లేకపోతే నిన్ను అనుకుని ఇంకోళ్ళు పెట్టుకోవడం, అలాంటివి జరిగాయి ఎప్పుడైనా నీకు? జరిగాయి అన్న. ఏ సినిమాలకి? అది ముందు బిఫోర్ సలార్. బిఫోర్ సలార్. బిఫోర్ సలార్. ఏ సినిమాలు మిస్ అయ్యావు? అలా మిస్ అయింది పేర్లు ఏం పర్లేదు, పర్లేదా? ఏం పర్లేదు. అలా ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ అన్నది ఇంకా కాస్ట్యూమ్ వేసేసుకున్న తర్వాత మిస్ అయింది. ఎందుకు అంటే లైక్ మరి నాకు చెప్పడం ఒకటి, అంటే వాళ్ళు ఏంటంటే ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసి సెట్లో చూద్దాం అనుకున్నారు. నేనే జోన్లో ఉన్నాను, మనం కన్ఫర్మ్ అయిపోయాము అన్న జోన్లో ఉన్నాను నేను. షూట్కి వెళ్తున్నా, అఫ్ కోర్స్ ఇప్పుడు అంతా మాట్లాడేసాం, షూట్కి వెళ్తున్నాం అంటే మనం కన్ఫర్మ్ అయిపోయాను అనుకున్నా. అక్కడ సెట్కి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళే జోన్లో ఉన్నాను అంటే ఓకే, ముగ్గురిని చూసాం, మనోడు ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్, మనోడు ఈ క్యారెక్టర్ అని వాళ్ళు అనుకున్నారు. ఇంకా ముందు కూడా ఒకటి రెండు సినిమాలు, అవి మీడియం రేంజ్ సినిమాలు, ఇవన్నీ అలా చాలా జరిగాయి. పెద్ద సినిమాలు మిస్ అయిపోయినవి లేవా? అంటే పెద్ద సినిమాలు థ్యాంక్ఫుల్లీ మిస్ అయినవి కూడా లేవన్నా. అవి కూడా చిన్నవే. సుకుమార్ గారు పుష్ప 2లో వచ్చి చిన్నది ఇది క్యారెక్టర్ అనుకున్నారు, దానికి ఆడిషన్ ఇచ్చా, యాక్టింగ్ బాగా నచ్చింది. కానీ చూసి ఓకే నీ ఫీచర్స్ కొంచెం రిచ్గా ఉన్నాయి, అదేంటంటే బేసికల్గా కొంచెం అంత రిచ్ క్యారెక్టర్ కాదు, అది కూడా జస్ట్ ఒక షార్ట్ లో ఉండిద్ది అనమాట. సో వద్దులే అనుకున్నారు. అది కూడా ప్లస్ పాయింట్ అయింది బేసికల్ గా మనకి. అప్పుడు వెయిట్ చేశాను, ఒక 2-3 months తర్వాత సలార్ వచ్చింది. సో అలా ఆపర్చునిటీ రావడమే 2-3 నెలల తర్వాత వచ్చింది. ఆఫ్టర్ పుష్ప 2 వచ్చిన తర్వాత సలార్, అది మిస్ అయిపోయాక అంతే. బేసికల్ సుకుమార్ గారు మంచి తర్వాత మళ్ళీ సెట్ లో వెళ్ళి కలిసా ఆఫ్టర్ సలార్, అప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు. ఇంకే అంతే అన్న, ఏది జరిగినా మన మంచిగా జరిగింది అనుకోవడమే కదా. అదేలే, బాగా అంటే మీ ఇంట్లో మదరు ఫాదరు నీకు బాగా గైడెన్సా? మాట్లాడేటప్పుడు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు నువ్వు. అంటే ఒక కన్సమ్మేట్ యాక్టర్, చాలా కాలం 10-15 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాట్లాడినట్టుగా ఉంటాయి నీ మాటలు. అంటే ఇంకా అలా అంటే మదరు ఫాదరు డిస్కస్ చేసుకుంటుంటారా మీ ఇంట్లో? నీ కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎట్లా వస్తున్నాయి, వాటి మీద మాట్లాడుకుంటా ఉంటాం. అవునా? అఫ్ కోర్స్ అమ్మ నాన్నతో తప్పితే ఇంకెవరితో మాట్లాడగలం కదా. అంటే ఇండస్ట్రీలో నీకు ఒక సర్కిల్ అని ఫామ్ అయిందా? అంటే చైల్డ్ ఆర్టిస్టులు అనుకున్నారా? చైల్డ్ ఆర్టిస్ట్ గానీ, డైరెక్టర్లు గానీ, ప్రొడ్యూసర్లు గానీ, నువ్వు యూఆర్ వెరీ పాపులర్ యాక్టర్ కదా టుడే. అంటే డైరెక్టర్లకి అఫ్ కోర్స్ ఉంది. ఇప్పుడు కార్తిక్ ఘట్టమనేని గారు కానీ, మిరాయి టీమ్, నాట్ ఓన్లీ కార్తిక్ సార్, మిరాయి టీమ్ నాకు ఒకవేళ ఎక్కడైనా ఇది ఓకే ఇప్పుడు మనం చేయాలా వద్దా, ఓకే మనం ఇలాంటి స్టెప్ తీసుకోగలమా తీసుకోలేమా అని ఏదైనా అనిపిస్తే నేను అప్రోచ్ అవ్వడానికి నాకు మిరాయి అంటూ ఒక టీం ఉంది. వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, ఇలా చేయి కార్తిక్, సో ఈ చాయిస్ తీసుకో, ఫ్యూచర్లో ఇలా చేయి, నీకు ఇలా బాగుంటుందని. నాట్ ఓన్లీ మిరాయి టీమ్, నాకు అలా ఒక 2-3 టీమ్స్ ఉన్నాయి బాగా నమ్మకం, వీళ్ళు మన మంచి కోసం చెప్తారు అన్న ఒక నమ్మకం ఉన్న టీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉంటా. నీకు అంత స్క్రిప్ట్ విషయంలో ఇంకొకరిని అప్రోచ్ అయ్యి ఇంకొకరిని కన్సల్ట్ చేసి అంత సీరియస్ స్క్రిప్ట్లు ఏముంటాయి నీకు? ఈ లీడ్స్ గా వచ్చేవన్నా, ఇప్పుడు మా ఏజ్ లో అన్నానా కొన్ని, అంటే నాకు బాగానే అనిపిస్తాయి అన్న, ఒకవేళ చేసి ఇది ఎలా టర్న్అవుట్ అయ్యిద్ది మనకి, ఓకే ఇది రిలీజ్ అయిన తర్వాత ఎలాంటివి రావచ్చు అనవి నాకు అంత అనలైజ్ చేయడానికి అంత ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు కదన్న. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగి, సో ఇలా ఉండిద్దిరా, ఇలా ఉండిద్ది, ఓకే ఇది చేస్తే మనకి ఈ ప్రాబ్లం, ఓకే మనకి చేస్తే ఇలాంటి అడ్వాంటేజ్ అని వాళ్ళు చెప్తా ఉంటారు. అవి ఏ సినిమాలకు జరిగే డిస్కషన్లు? మాక్సిమం అన్ని డిస్కస్ చేస్తా ఉన్నా నేను. అవునా? అన్ని అన్న ఇలాంటిది వచ్చింది అంటే, ఇలాంటిది ఎప్పుడంటే ఇంకా నా వల్ల కావట్లేదు, ఇది ఏం చేయాలో తెలియదు అన్నప్పుడే అన్న ఏం చేయాలని అడుగుతా గానీ, వచ్చిన ప్రతి ఇది అజంప్షన్ థియరీ అని అంటున్నది, లేకపోతే ప్రాక్టికల్ గా జరిగాయా? లేదు, అంత సీరియస్ థియరీ, అంత సీరియస్ థియరీ. మిరాయిలో ఎలాగ కనెక్ట్ అయ్యావు? మిరాయి బేసికల్ గా ఈ స్టోరీ ఆ టీంకి కూడా తెలుసో లేదు తెలియదు అన్న. బేసికల్లీ నేను వేరే బార్బరిక్ అని ఒక ఫిల్మ్ చేశాను. అవును.
మోహన్ శ్రీవత్స, అవును. సో వాళ్ళు దేనికో మరి పెద్దమ్మ టెంపుల్లో ఇది అన్నదానం పెట్టించారు. పెట్టిస్తే వెళ్ళి చూస్తే నేను ఆల్రెడీ పీపుల్ మీడియాలో ఒక ఫిలిం చేశాను అనమాట, మా కాళీ అని. సో ఆ మేనేజర్ అన్న ఉన్నారు అక్కడ, ఉంటే అన్న ఎలా ఉన్నారని పలకరించి మనోడు మన దాంట్లో ఉంది కదా క్యారెక్టర్, ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. నేను మిరాయి గురించి మాట్లాడారు. అప్పటికి గ్లింప్స్లు రిలీజ్ అయిపోయి మిరాయి అన్న పేరు వినగానే అబ్బా అలాంటి సినిమాలో మనం ఉండాలి అన్న ఒక ఆశ బాగా వచ్చేసింది అనమాట. సో ఎలాగో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారని. ఆ తర్వాత అన్న బిజీ అయిపోయారు, కానీ నాకు మాత్రం ఉంటుంది అబ్బా మిరాయి ఎలాగైనా ఉందో లేదో క్యారెక్టర్ నాకు తెలీదు, కానీ ఎలాగైనా ఉంటే బాగుండు ఇలాంటి సినిమాలో అని. ఇంకా నాకు నేనే ఆఫీస్ అడ్రస్ ఎత్తుక్కొని వెళ్ళిపోయా. అది అలా 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 డ్రైవ్ అయిపోయింది, అది అంతే. వెళ్ళిపోవాలన్న ఒక ఆశ లోపల, కలవాలి అని వెళ్ళాను. వెళ్ళాక నార్మల్ ఆడిషన్ ఇచ్చేసాను. ఆ తర్వాత బేసికల్ గా అన్నోల్ థాట్ ప్రాసెస్ ఏంటంటే, మనోజ్ అన్నేమో డిఫరెంట్ ఫేస్ ఫీచర్స్, కొంచెం బొద్దుగా ఉండడం, నేను మరీ బక్కగా ఉండడం, తీద్దాం వాళ్ళ డిస్కషన్ ఇదంతా నాకు మొన్న చెప్తున్నారు. సో మనోడు సెట్ అవుతాడా అవుదా, కానీ పర్ఫార్మెన్స్ కోసం అంటే మనోడినే తీసుకోవాలి, ఈ డిస్కషన్ జరుగుతోంది. ఇంకా పిలిపించారు ఒకసారి ఆడిషన్, స్క్రిప్ట్ లోనే ఆడిషన్ చేయించారు, ఓకే అయిపోయింది. ఆ తర్వాత వెంటనే పిలిపించి ఇదిరా స్టోరీ కార్తిక్ ఇది, సో నువ్వు ఈ పార్ట్ చేయబోతున్నావు, ఈ పార్ట్ ఇంకొక చిన్న పిల్లోడు చేయబోతున్నాడు, ఇక్కడ నుంచి మనోజ్ అన్న చేస్తారని. అప్పుడు అలా కుదిరింది అనమాట మీరే. ఓకే. అండ్ ఇందాక మంచు మనోజ్ కూడా నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఎలా అనిపించింది మనోజ్ రియాక్షన్ చూసి నీకు? అమ్మో అదే అన్న, అంటే లైక్ అంత ఓపెన్ గా స్టేజ్ మీద అన్ని కెమెరాలు ఉండగా, అది ఎంత అంటే ఎంత ఈగో లేకుండా ఉంటే ఒక మనిషి, ఎంత ప్యూర్ గా ఉంటే ఒక మనిషి ఎలా ఉంటారో. అంటే ఆయన అన్నమాట నాకు ఇంకా వెనక్కి వెళ్ళాక అన్న ఏంటన్న అంత మాట అనేసారు అంటే, నిజం తమ్ముడు అంటున్నారు. అంటే నాకంటే బాగా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి అన్నట్టు చెప్పారు కదా. నేను నాకు అసలు ఇదేంటి ఇట్లే అంటే నాకన్నా బాగా చేసాడని చెప్పాడు. సో ఇలా చెప్తారా స్టేజ్ మీద ఓపెన్ గా అని నేను చాలా షాక్ అయిపోయి అన్న మాట అన్నప్పుడు. అయితే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.